యోధా గెలుస్తుందా, దీపిక గెలుస్తుందా అది తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీం యోధా అండ్ చందు ఆన్ స్టేజ్. ఈ రోజు ఆ యోధాని ఓడించాలి. చంద్రిక అత్తకి నేనే కోడలు అవ్వాలి. యోధా బాధలో హిమాలయకెళ్ళి యోగా చేసేలా ఈ రోజు నేను చేసేస్తాను. చెయ్యకపోతే నా పేరు లక్షావధియే కాదు. ఈ రోజు ఎలాగైనా అసలు ఈ దీపికని పంపించేయాలి. ఆ కోడలుగా నేనే అవ్వాలి, లేకపోతే నా పేరు మార్చుకుంటాను. చూసుకుందాంపా. ఇప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయాలంటే మనం ఏం చేద్దాం, ఒక మంచి కాఫీ పెట్టేద్దాం. అత్త, నా కాబోయే అత్త. Craving for you నా పిల్లో పక్కన నవ్వులు నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. అబ్బా కట్టు బొట్టు చుట్టూ ఇలాంటి కోడలుంటే ఎంత బాగుంటది కదా. నా మీద ఒట్టు, నేనే నీ కోడలు, సరేనా? అమ్మా నువ్వే నా కోడలు. కోట్ల మంది నిన్ను కోడలుగా కోరుకుంటుండ్రు, అట్లాంటిది నా ఇంటికి కోడలుగా రావాలని వచ్చిందనమాట. బంగారు తల్లి మా తల్లే. కొందరు బంగారం పెట్టి ఏ నిక్కుతున్నారు. దీపిక గుర్తుపెట్టుకో, నన్ను కూడా ఇలానే అనింది స్టార్టింగ్ లో. మిమ్మల్ని అనడం వేరు, నన్ను అలా అనదులే. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఏమనుకున్నాం, అండర్స్టాండింగ్ అట్లుంది మాకు. నా గన్స్ గడ్డ లాస్ట్ లో నీకు తెలుస్తుందిలే. మహేష్ ని పెళ్లి చేసుకుని మహేష్ తో ఉండడం కంటే నీతోనే ఎక్కువ ఉంటాను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. అత్త నీకు కాఫీ అంటే ఇష్టం కదా, ఫిల్టర్ కాఫీ ఓకేనా? చెన్నై ఫిల్టర్ కాఫీ అంటే వద్దని దూరమ్మా, నాకు చాలా ఇష్టం. నువ్వు చేస్తావా? ఎస్, ఈ రోజు నేను చేస్తాను. చచ్చిపోతారు, జాగ్రత్త. కాఫీ పెడతావా? పెట్టు. అత్త అది నా మమ్మీ నేర్పించిన సీక్రెట్ రెసిపీ. నేను సీక్రెట్ గా చేస్తాను, అందరి ముందు చెయ్యను, ఎవరు లేకుండా ఉన్నప్పుడే చేస్తాను. కాఫీ మంచి కట్టుబాట్లు సార్. కాఫీ పెడుతుందంట, మళ్ళీ వద్దాందా లోపల. సీక్రెట్ రెసిపీని మీరు ఉండి చూస్తే రిగ్రెట్ అవుతారు. ఏం లేదు ఎలాంటి. ఇప్పుడు మనకి కాఫీ పెట్టడం రాదే, ఏం చేయాలి? ఆర్డర్ చేయి. మాస్టర్ చెప్పు. మీకు ఎందుకు మాస్టర్ అని పేరు వచ్చింది తెలుసా? మీరు మాస్ మాస్టర్. ఎవరికి ఎప్పుడు హెల్ప్ కావాలన్నా మీరే వస్తారు. ప్లీజ్ మాస్టర్ రండి, నా కోసం పెట్టండి మాస్టర్. హెల్ప్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అందుకే హెల్ప్ చేయట్లేదు. మీరు అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి ప్రాబ్లం అయి ఉంటది, కానీ నేను అలా కాదు. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను మాస్టర్. కాఫీ కావాలి, టీ కావాలా? కాఫీ కావాలి. సరే వస్తా. చెప్పండి మాస్టర్, ఎలా చేయాలి? ఇలా కొరకాలి. నోటుతో కొరకాలా మాస్టర్? కొరికి మరీ చిక్కగా తాగితే మంచిది కాదు, కొంచెం నీళ్ళు వేయాలి. మీరు డాన్స్ మాస్టర్ మాత్రం కాదు, కాఫీ మాస్టర్ కూడా. షుగర్ వేస్తారా మాస్టర్? ఏకండి, మీరు చేస్తేనే స్వీట్ గానే ఉంటది. ఏ అందరికి కోల్డ్ వచ్చిందా? చూసినవానే, కాఫీ పెడితే చెన్నై దాకా వచ్చింది వాసన. ఏంటి, దీపిక కాఫీ పెట్టిందా? అవును. నేను నమ్మను. ఎందుకు నమ్మవే? ఏం చేస్తావే? జానీ మాస్టర్ ఎందుకు ఇక్కడ ఉన్నారు? అయ్యో నేను చెప్తానులే. అంటే నేను కాఫీ పెడుతున్నప్పుడు ఆ స్మెల్ కి టెంప్ట్ అయి మాస్టర్ ఇక్కడికి వచ్చేసారు. మాస్టర్, అలా అందమైన అమ్మాయి వంటగదిలో మీరు అనుకున్నదే జరిగింది మాస్టర్. సహాయం చేయకూడదని ఏంటి మాస్టర్
మాస్టర్ అందమైన అమ్మాయి వంటగదిలో కాఫీ కలుపుతుండే పులిహోర కలపడానికి వచ్చేస్తారా మీరు? చి 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 చి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. ఈ అమ్మాయిలకి ఈ లోకంలో సేఫ్టీయే లేదా? సార్ నేను చెప్పాను సార్, నేనేం చెప్పా, సహాయం చేయకూడదు. ఒక్కసారి చెయ్యి అందిస్తే మొత్తం లాగేస్తారు. అంతేగా మీరు సహాయం చేయడానికి రాలేదు, సరసాలు చేయడానికి వచ్చారు. మాస్టర్ నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. కాఫీ ఆమె చేసిందా? కాఫీ మాస్టర్ కాఫీ గురించి మీరు కాఫీకి టెంప్ట్ అయ్యి వచ్చారా? నాకు టెంప్ట్ అయ్యి వచ్చారా తెలీదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్లీజ్ మాస్టర్, నా భవిష్యత్తు బాగుండాలి. నాకు కూడా 3 ముడలు పడాలంటే ఏంటి సార్ అది? నాకు కూడా 3 ముడలు పడాలంటే మీరు ఇప్పుడు 10 అడుగులు వేసి ఇక్కడ కూర్చుంటే నాకు 7 అడుగులు పడతాయి మాస్టర్. అత్త కాఫీ ఎలా ఉంది అత్త? అమ్మో ఇటువంటి కాఫీ నేను ఎప్పుడు తాగలే. నాకు తెలిసి దీపికాకి గిన్నెలు రుద్దటం రాదనుకుంటమ్మా. గిన్నెలు రుద్దడం రాదా? ఫేస్ లో ఇంత మేకప్ రుద్దడం వచ్చినప్పుడు గిన్నెలు రుద్దడం రాదా? రాదు. నాకు వచ్చు అత్త, నేను చేసి చూపిస్తాను. నేను అంటే అందరూ ఉంటే నాకు ఏ పని చేయడం రాదు. ఈ పని కూడా అందరూ ఉండొద్దమ్మా. బాబు నాకు సంబంధం లేదు. ఒక సెలబ్రిటీది చూసి ఫోటో దిగాలనుకోవాలి కానీ ఇంట్లో పనులు చేస్తుంటే చూడాలనుకోవద్దు. నడుండి. సుప్రీత నీకు మహేష్ బాబు లాంటి భర్త వస్తాడు. ప్లీజ్ నా కోసం వచ్చి కొంచెం గిన్నెలు రుద్దవా? నేను గిన్నెలు తోమడమా? అవును. ఇంపాసిబుల్. గిన్నెలో స్నాక్స్ తింటది కానీ ఇవిడ గిన్నెలు తోమదు. నువ్వు మామ్స్ లిటిల్ ఏంజలే కానీ నువ్వు నా లిటిల్ ప్రిన్సెస్ కదా, నా ఫ్రెండ్ కదా నువ్వు. సరే ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తా కాబట్టి మళ్ళీ నువ్వు జానీ మాస్టర్ ని మోసం చేసేట్టు నువ్వు మోసం చేయకూడదు. చీచి, అస్సలు మోసం చేయడం మా వర్గంలోనే లేదు. ఒట్టే అమ్మర్ మీద ఒట్టే. అది చాలా ఈజీ నాకు. ఆమర్ మీద ఒట్టు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎలా గిన్నెలు తోమాలి? దీపిక ఒకసారి జూమ్ చేయండి. సురేఖ చూస్తున్నావు కదా, ఇంట్లో ఒకసారి చేయించు. దొంగ సచ్చినోడు. వాటిని నానబెట్టుకో. మమ్మీ నువ్వేంటి వేస్ట్? 25 years ఆఫ్ వెడ్డింగ్ వేస్ట్ లైఫ్. దీన్ని చూడు, 20 years లోనే ఎంత బాగా దోముతుందో. దీపిక బట్టలు కూడా ఉతికాయమ్మా. ఓకే అత్త, ఇప్పుడే కష్టపడి గిన్నెలు తోముతున్నాను. అయ్యో బట్టలు ఉతకాలి, నువ్వే చేసేస్తావా? అయ్యో కష్టం. లేదు నువ్వు చెయ్యి. కన్నడలో నాకు కిచ్చా సుదీప్ గారు ఇష్టం, హిమాలయాలో నవదీప్ గారు ఇష్టం, కానీ ఇక్కడ మాత్రం నువ్వే ఇష్టం. అమర్దీప్ రా. అమర్ ప్లీజ్ అమర్. అమ్మాయిలకి హెల్ప్ చేయడం హానికరం అని నేను చాలా తొందరగా ఇందాకే తెలుసుకున్నాను. నేను నెట్ చేయను. ఇంటెలిజెంట్ ఫెలో. అంత ఈజీ నడుము నొప్పి వస్తుంది. నీ వీక్నెస్ పాయింట్ ఇక్కడ ఉందా? సర్రా కర్మరా బాబు. నాకు చెప్పిన పని ఏంటి, మీరు నాతో చేపిస్తున్న పని ఏంటి అయ్యా? నీకు ఈ పని పోయినా లాండ్రీ షాప్ పెట్టుకోవచ్చు. బాగా చేస్తున్నావు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. దీపిక అయిపోయింది అత్త. సౌండ్ రావట్లేదు. ఏంది సౌండ్ కదా మీకు కావాల్సింది? సౌండ్. నా కాపోయి అత్త వస్తుంది. నువ్వు వెళ్ళు కూర్చో. అమ్మో తల్లి, అన్నట్లు నువ్వైతే వినుమా? అన్ని పనులు చేశానంతే. చూసారా సార్ డబుల్ యాక్షన్? సుప్రీత ఎందుకు వచ్చింది ఇక్కడికి? సుప్రీత తనకి మాస్టర్లో ఏ పని లేదంట, అందుకే ఇక్కడ చూసి వెళ్ళడానికి వచ్చింది. ఏమన్నావు? అవునే, 26 ఎపిసోడ్ నుంచి చూస్తున్నాను. అక్కడ కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు? అందుకే నా ఇంటికి పని మనిషిగా నిన్ను పిలిచాను. మరి అమర్ మీద ఒట్టేసావు. అమర్ మీద ఒట్టేంటి, ఏదైనా చేస్తాను. ఖతం.
బాయ్ బాయ్. మరి అమర్దీప్ ఎందుకు వచ్చాడు? నేను ఎందుకు వచ్చానంటే ఇవి బట్టలు నువ్వు ఎందుకు వచ్చావంటే నీకు ఖుషి మూవీ సీన్ గుర్తుంది కదా, అలా నా నడుముని చూసి నన్ను వెనకపడి వచ్చాడు. నా కోడలు నన్ను ఒక్క నిమిషం. ఉడుములా ఉంది దాంట్లో నడుమేడు అని చెప్పు ఒక్కసారి. ఉడుములాగుందంటే నువ్వు నడుము చూసే ఉంటావుగా. కాదు నన్ను బట్టలు నా నడుము చూస్తే బట్టలు ఉతుకుతున్నట్టు నిన్న ఉతికేస్తానని వార్నింగ్ ఇచ్చాను ఆయన. ఎంత మోసం చేసావు దీపిక. నువ్వు ఇదంతా చేసావంటే నేను నమ్మను. ఎందుకు నమ్మవు? సరే ఆగు. అమ్మా అసలు ఈమెకి వంట చేయడం వచ్చంటవా? ఆర్టిస్ట్ కదా, వచ్చే ఉంటదమ్మా. ఖచ్చితంగా రాదు. వచ్చు. రాదు. వచ్చు. రాదు. ఆగండి, చిటికలో చికెన్ బిర్యానీ చేయాలి నువ్వు నాకు. అత్తో ఆవిడ చేసిన చికెన్ బిర్యానీ అంటే నువ్వు నిజంగానే పోవాలి. మీరందరూ ఉంటే నేను చేయలేను కదా, ఇట్స్ సీక్రెట్ రెసిపీ కాబట్టి మీరందరూ బయటికి వెళ్ళిపోవాలి. 30 seconds లో అయిపోవాలి. పదండి. ఇవన్నీ బిర్యానీకి ఏం వేయాలో ఏం తెలియట్లేదు, ఆర్డర్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడే ఆర్డర్ పెట్టు ఆన్లైన్ డెలివరీలో చేసేద్దాం. ఎస్, దాని వచ్చేసింది, తీసుకుంటా. అత్తయ్య అయిపోయింది, వచ్చేసేయండి. వస్తున్నా. ఎక్కడో బిర్యానీ వాసన. అబ్బబ్బబ్బా, ఏం వాసనమ్మా. అయ్యో, ఉప్పు కొంచెం తక్కువ అయింది అనుకుంటా, లైట్ గా. ఓకే. ఇదేగా ఇదే. దుర్గా నెయ్యిలో చేశాను అత్తయ్య. అబ్బా ఈసారి నమ్మను. నా కళ్ళ ముందే నువ్వు వంట చేసి చూపించాలి. నువ్వు అందంగా ఉన్నావని జానీ మాస్టర్ చెప్పినప్పుడు నమ్మావు కదా, అలాగే నేను వంట చేస్తానంటే నువ్వు నమ్ము. ఏంటి నీకు అత్తయ్య, నీకు టొమాటో పప్పు అంటే ఇష్టం కదా, టొమాటో పప్పు వెంటనే చేసేస్తాను. నీకు రాని టొమాటో పప్పుని ఇప్పుడు నేను చేసేస్తాను. యోదా ఆగు, నీకేమైనా పిచ్చా? ఇది మీ ఇల్లురా, నువ్వు అక్కడే ఉండి చేపించు. అది రామ్మ దీపిక దా. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందే టమాటా పప్పు చేసి చూపి. ఇదేగా ఇదే. ఇది చూస్తుంటే మాకు గత షో గుర్తొస్తుందమ్మా. అది తినేవాడికి అదృష్టం ఉండాలి, అదృష్టవంతుడు ఎవడు. అది తినే నిజంగానే అదృష్టం ఉంది లేదు ఫోటోల్లో. అరగంట అయింది కూర అవుతలేదు ఏంది, చూసతలే. అరగంట అయింది కూర అవుతలేదు ఏంది. కారం వేసావా, ఉప్పు వేసావా, టమాటాలు వేసావా, టొమాటో నూనె కూడా వేసావా, ఎందుకు అవుతలేదు. అత్త నువ్వు ఇట్రా. టమాటా పప్పు చేయమన్నా ఆమె కూడా పప్పు వేయలేదు, స్టవ్ కూడా ఆన్ చేయలేదు. ఆమెని కోడలుగా తెచ్చుకున్నావా అత్త? స్టవ్ ఆన్ చేయలేదా? క్యూట్గా ఉన్నావా అత్త? కొట్టబుద్ధి అయింది. ఆమె చేసింది సెలబ్రిటీ వంటకం, సలాడ్ కర్రీ. సలాడా? అత్తకు పెట్టు దీపిక. ఎప్పుడు తమ్ముడు అడుగుతారు కదా ఫుడ్ కోసం, అతనికి పెట్టు. తమ్ముడు బిర్యానీతో కలిపెట్టు. అయిపోయింది నాకు కథం. ఏంటి అందరూ ఇలా ఎక్కిరిస్తున్నారు? అత్త, నేను సెలబ్రిటీ, అసలు వంట గదికే వెళ్ళను. వంట గదికే లొకేషన్ అడుగుతాను, ఎక్కడ అని. అలాంటప్పుడు నన్ను వంట గదికి పంపించి మీకోసం కాఫీ చేశాను, సలాడ్ చేశాను, టమాటా పప్పు చేశాను, బిర్యానీ చేశాను. అయినా ఇలా ఎక్కిరిస్తున్నారు కాబట్టి నాకు మీ కొడుకు వద్దు, మీ ఫ్యామిలీ వద్దు, ఏమొద్దు నాకు. మీ ఇంటి పేరే నాకు వద్దు. అందరి ముందు పరుగు పోయిందిగా.